ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి ప్రయాణిద్దాం. ఇది ఒక యువరాజు, ఒక భయంకరమైన రాక్షసి, ఇంకా ధర్మం యొక్క నిజమైన అర్థం గురించిన కథ. వినడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, పదండి. ఊహించుకోండి, అది దేవతలు, రాక్షసులు మన మధ్యనే నడిచిన కాలం. అలాంటి సమయంలో ఒక యువరాజు తన రాజభవనంలోని సుఖాలను వదిలిపెట్టి తన జీవితంలోనే మొదటి అతి పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని ప్రయాణం ఇక్కడే మొదలైంది. ఇక కథలో మొదటి ఘట్టం ఋషి అభ్యర్థన, అంటే సహాయం కోసం వచ్చిన ఒక పిలుపు. అప్పటి రోజుల్లో ప్రపంచం ఎలా ఉండేదంటే, ఋషులు చేసే పవిత్రమైన యజ్ఞాల వల్ల లోకం శాంతిగా ఉండేది. కాని రాక్షసులకు ఈ శాంతి నచ్చేది కాదు. ఎలాగైనా గందరగోళం సృష్టించాలని చూసేవారు. అలాంటి సమయంలోనే గొప్ప ఋషి అయిన విశ్వామిత్రుడి యజ్ఞానికి ఒక భయంకరమైన దుష్టశక్తి అడ్డుపడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదని విశ్వామిత్రుడు నేరుగా అయోధ్యరాజు దశరథ మహారాజు దగ్గరికి బయల్దేరాడు. ఆయన ముఖంలో ఆందోళన కనిపిస్తున్నా ఆయన నడకలో మాత్రం ఒక పట్టుదల ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. రాజు ముందు నిలబడి ఆ ఋషి ఎంతో గంభీరంగా ఇలా అడిగారు: రాజా, నీ కొడుకైన రాముడిని నాతో పంపించు. నా ఆశ్రమాన్ని పీడిస్తున్న ఆ చీకటిని ఓడించే శక్తి, ఆ ధర్మనిరతి రాముడికి మాత్రమే ఉన్నాయి. చూడండి, ఇంకా యువకుడైన రాముడిపై ఆయనకెంత నమ్మకమో. ఇప్పుడు కథలో రెండో ఘట్టం శపించబడిన అడవి. పేరు వింటుంటేనే కాస్త భయంగా ఉంది కదా? అవును, ఇది చీకటిలోకి ఒక ప్రయాణం. తండ్రి మాటని, గురువు పిలుపుని గౌరవిస్తూ రాముడు తన వెంటే నీడలా ఉండే తమ్ముడు లక్ష్మణుడు ఏమాత్రం ఆలోచించకుండా విశ్వామిత్రుడి వెంట బయల్దేరారు. తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్లు ఆ అడవిలో అడుగ పెట్టారో లేదో, ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. దట్టమైన చెట్ల ఆకులు ఒకదానికొకటి అల్లుకుపోయి కనీసం సూర్యరశ్మి కూడా కిందకి రాలేకపోతోంది. అంత చిమచీకటి. అక్కడ ఏదో తేడాగా అనిపించింది. చెట్ల కొమ్మలు కూడా ఎవరూ పట్టుకోడానికి చాచిన చేతుల్లా ఉన్నాయి. ఆ నీడల్లోంచి ఏవేవో వింత అరుపులు, గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక దుష్టశక్తి ఆ అడవిని తన గుప్పిట్లో పెట్టుకున్నట్టుంది. అప్పుడే ఆ ఋషి చెప్పారు, ఆ అడవికి పట్టిన శాపం వెనుక ఎవరున్నారో, ఆ చీకటికి, ఆ భయానికి కారణం తాటక అనే ఒక భయంకరమైన రాక్షసి. ఇక మూడో ఘట్టం అసలైన పోరాటం. ఒకవైపు యువరాజు, మరోవైపు రాక్షసి. మంచికి చెడుకు మధ్య యుద్ధం మొదలైంది. అంతలోనే భూమి అదిరిపోయేలో ఒక గర్జన. ఆ గర్జనతో పాటు ప్రత్యక్షమైంది తాటక. ఓ, కొండంత ఆకారం, కళ్లలో నిప్పులు, ఆమె చుట్టూ ఏదో తెలియని చీకటి శక్తి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ పోరాటం కేవలం ఇద్దరి మధ్య బలాబలాలకి సంబంధించింది కాదు. ఇది రెండు విభిన్న శక్తుల మధ్య యుద్ధం. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ యువరాజు రాముడు, మరోవైపు శాపగ్రస్తమై వినాశనాన్ని సృష్టించే తాటక. కాని సరిగ్గా బాణం ఎక్కుపెట్టే సమయంలో రాముడు ఒక్క క్షణం ఆగిపోయాడు. అతని మనసులో ఒక పెద్ద ప్రశ్న. తన ముందున్నది ఎంత భయంకరమైన రాక్షసి అయినా ఆమె ఒక స్త్రీ. ఒక స్త్రీ మీద ఆయుధం ప్రయోగించటం ధర్మమేనా అని తనలో తానే మదనబడ్డాడు. అప్పుడే విశ్వామిత్రుడు రాముడికి ఒక గొప్ప మాట చెప్పాడు. రామా, పాలించేవాడికి చెడు అనేది స్త్రీ పురుషుడు అనే తేడా ఉండదు. అమాయకుల్ని కాపాడటమే నీ మొదటి ధర్మం. దాన్ని ఎప్పుడు గుర్తుంచుకో అని సలహా ఇచ్చాడు. ఇక నాలుగో ఘట్టం అసలైన వీరుడి బలమేంటో తెలిసే సమయమొచ్చింది. ఇది ధర్మం సాధించిన విజయం. గురువు మాటలతో రాముడిలో ఉన్న సందేహమంతా తొలగిపోయింది. తన కర్తవ్యం ఏంటో స్పష్టంగా అర్థమైంది. వెంటనే తన దివ్యమైన విల్లుని చేతిలోకి తీసుకున్నాడు. మంత్రాలు చదివి ఒకే ఒక్క ప్రకాశవంతమైన బాణాన్ని సంధించాడు. అంతే, ఆ బాణం మెరుపులా దూసుకెళ్లి రాక్షసిని కూల్చేసింది. తాటక నేలకూలడమే ఆలస్యం, ఆ అడవి మొత్తం మారిపోయింది. చీకటంతా మాయమై చెట్ల మధ్యనుంచి సూర్యరశ్మి నేలని తాకింది. మళ్లీ పక్షుల కిలకిల రావాలు వినిపించాయి. ఆ భయంకరమైన అడవికి మళ్లీ ప్రాణం వచ్చినట్టనిపించింది. ఇక్కడ రాముడు గెలిచింది కేవలం ఒక రాక్షసి మీద కాదు, అది ధర్మం యొక్క విజయం. అసలు ధర్మమంటే ఏంటి అంటే, మన ముందున్న దారి ఎంత కష్టమైనా సరే ఎప్పుడు సరైన పని చేయడమే, ఇతరులను కాపాడటమే. చివరికి ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన వీరత్వమంటే
కేవలం కండబలంలో ఉండదు. మనం నమ్మిన దానిమీద, సరైన దానిమీద బలంగా నిలబడటంలో ఉంటుంది. రాముడు శారీరకంగానే కాదు, నైతికంగా కూడా గెలిచాడు. ఈ కథ జరిగి వేల సంవత్సరాలయ్యుండొచ్చు, కాని ఇందులో ఉన్న నీతి ఎప్పటికీ పాతపడదు. మరి మన ప్రపంచంలో శాంతిని, ధర్మాన్ని నిలబెట్టడానికి మన లోపల ఉన్న ఏ భయాలను మనం జయించాలి? ఒక్కసారి ఆలోచించండి.